రైట్ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ రోడ్డును ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దాడి చేశారు. రమేష్ బిదురి ఫోటోను చెప్పులతో కొడుతూ హంగామా చేశారు. రమేష్ బిదురి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం లోపల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేయగా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో బీజేపీ దళిత మోర్చా కార్యకర్త తలకు గాయమైంది. ఈ క్రమంలో అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గలా మారుస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, బీజేపీ మాజీ ఎంపీ అటు ప్రియాంక గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఉద్దేశంతో కొద్దిసేపటి క్రితమే యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడికి వచ్చి ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా లోపలకు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేసి అక్కడ కార్యాలయం మీద కోడిగుడ్లతో రాళ్లు విసరడం, అలాగే కోడిగుడ్లు విసరడం ఇటువంటి చర్యలకు పాల్పడడంతో కొంత పరిస్థితి అనేది ఉద్రిక్తంగా మారింది. ప్రజెంట్ మనం ఆ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఇరు వర్గాల మధ్య ఒకవైపున బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మరోవైపున కాంగ్రెస్కు సంబంధించిన యూత్ కాంగ్రెస్ నాయకులు మధ్య కొంత వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఒకరికొకరు ఇటు మొదట శాంతియుతంగా మొదలైనటువంటి పరిస్థితులు కాస్త తర్వాత ఆందోళనకు దారితీసి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే ఇటుకలు విసిరడం బీజేపీ కార్యాలయం మీద, మరోవైపు కోడిగుడ్లు కూడా విసిరినటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్ల మీద కూడా అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మేము కనుక తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇటువంటి పరిస్థితులు అనే వాటికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ మేము కొంత సమయం తీసుకుంటున్నాము, దీని మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఎదురు చూస్తున్నాము అని చెప్పారంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి పోలీసులు భారీగా చేరుకోవడం జరిగింది. మరోవైపున స్థానికంగా ఉన్నటువంటి డీసీపీతో పాటు ఏసీపీలు, మరోవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా బందోబస్తులో ఉన్నారు. పరిస్థితి ఏ క్షణమైనా సరే ఉద్రిక్తంగా మారే అవకాశాల నేపథ్యంలోనే భారీ ఎత్తున పోలీసులను మోహరించడం జరిగింది. మనం ఒకసారి ఆ విజువల్స్లో కూడా చూసినట్లయితే ఇక్కడ దాదాపు మహిళా పోలీసులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా మోహరింపు చేశారు. ఇక స్థానిక లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇటు మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులను, మరోవైపు స్పెషల్ పార్టీస్ను కూడా రంగంలోకి దించడం జరిగింది. పూర్తిగా ఇటువైపు మరికొద్ది సేపట్లోనే రాకపోకలను కూడా ఆపివేస్తారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది. అయితే ఈ ఇన్సిడెంట్కు సంబంధించి జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇది కేవలం కుట్రపూరితంగా పోలీసుల నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి దాడులు అని చెప్పనంటూ కూడా వాళ్ళందరూ ఇటు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన నిర్వహించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఆ విజువల్స్లో గమనించినట్లయితే ఎప్పుడైతే ఇటు యూత్ కాంగ్రెస్ నాయకులకు మరోవైపున బీజేపీ నేతలకు మధ్య ఇటు ఆందోళనలు, దాడులు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి ఘటనల గురించి తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక మరికొంతమంది బందోబస్తుకు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇక మరికొద్ది సేపట్లోనే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఇరువైపుల రోడ్డు మార్గాలను కూడా బంద్ చేసి ఇక్కడ లోపలికి ఎవరు రాకుండా కూడా తగిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి రెండు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ ఘర్షణకు సంబంధించి మరోవైపు అనేక విమర్శలు తలెత్తినటువంటి పరిస్థితుల్లో కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇది కేవలం కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి దాడులు అని చెప్పారంటూ కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ఇటు ఆ దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు వారు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం.
అసలు ఏం చెప్తారు, అసలు ఎందుకు జరిగింది దాడి, ఏం చెప్తారు? ఇది అంతా ప్లాన్గా వాళ్ళు కావాల్సింది, ఎక్కడో ఢిల్లీ జరిగిన విషయం ఇది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కట్టడి చేయాలా లేదా వాళ్ళు బంద్ పిలిపించారు. వాళ్ళు ఇప్పుడు గాంధీ భవన్ స్థలం ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. పార్టీ మీద అటాక్ చేయడం అది తప్పు కదా. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఆడే ఆపలుగా గేట్ దగ్గర వాళ్ళ పార్టీలో ఎవరు లేరు. ఇంతమంది వచ్చి రాళ్లతోటి ఒక్కో రాయి చూడండి, చైర్లు 20-30 కార్ల గ్లాసులు పలిపోయినాయి. ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఒకటేసారి అటాకు, ఒక 2000 మంది పోరలు, మామూలు కాదు. అంతా గుండాలు, రౌడీలు, గంజాయి తాగేటోళ్ళు వాళ్ళంతా. ఒక్కడికి ఓటాకు లేదు. వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదు. ఇది కావాలని రెచ్చగొట్టి, ఇది పార్టీలో అతీతంగా. ఎంత ఇబ్బంది అంటే గేట్లు పెట్టకపోతే ఒకడు లోపల ఉరికినాం, లోపల గ్లాసులు పలిగినాయి. అగో అక్కడ కూడా చూడండి క్రాక్ వచ్చేసింది బిల్డింగ్కి. అగో కోడిగుడ్లతో రాళ్లతో దాడిలు, కట్టెలతో దాడిలు. పోలీసులు ప్రత్యేక పాత్ర వహిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఇదంతా. పోలీసులు కట్టడి చేస్తే ఇబ్బంది కాకపోవు. ఇట్లా చేస్తే బీజేపీ కూడా ఇట్లా చేస్తే పోలీసులు ఉంటారా, వాళ్ళు ఉంటారా? అసలు మేమే తిరిగితే ఎంత ఇబ్బంది అయ్యేది ఇవాళ. ఇంత ఘోరం అంటే మామూలు ఘోరం కాదు. అసలు ఒకడు ఉరికి లోపల పోయి మేము తప్పించుకొని మా ప్రాణాలను బిగిబిగలాడుకుంటూ లోపల ఉరికినాం. కింద పడి ఒకడు చీరలతోటి రాళ్లతోటి ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు వాళ్ళు. చాలా ఇబ్బంది ఉంది. ఇది మామూలు కాదు. ఇది జనాలంతా చూస్తుర్రు. ఇది చాలా పరిమాణంగా తీసుకోవాలి. దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలి. అంతా పోలీసు ఉంది, చట్టం ఉంది. చట్టరీత్యా చట్టం తీసుకోవాలి. ఇది మామూలు ఇష్యూ కాదు, ఇది పెద్ద ఇష్యూ. ఇది కావాలని చేసింది. ఇది ఇప్పుడు బీజేపీ పార్టీ అనుకుంటే ఇది అవుతుందా? మేము కూడా అనుకుంటే మరి విచ్చలవిడిగా అవుతుంది. కాబట్టి మేము ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం. మేము నిదానంగానే ఉన్నాం. మేము కూడా ఇప్పుడు అటాక్ చేయాలంటే చేయవచ్చు, కానీ మేము అట్లాంటి పనులు చేయం. మేము మాకు అంటే ఒక సిద్ధాంత కట్టుబడులు ఉంటాయి బీజేపీ పార్టీకి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రౌడీల గుండా లెక్క మేము పోలేక దలుచుకోలేదు. కాబట్టి ఇదంతా చూస్తారు, ప్రజలు చూస్తున్నారు. ఇది నిన్న ఓఎస్తో మాట్లాడి ఏదో రేవంత్ రెడ్డి ఏదో టైప్ చేసినట్టు వచ్చినట్టుంది. ఇది కావాలని క్రియేట్ చేసి గొడవలు స్టార్ట్ అయినాయి. పాపం ఆఫీస్ ఇన్ఛార్జ్ నందురాజ్ అని చెప్పేసి ఎస్సీ పార్టీ మోర్చా ఇన్ఛార్జ్ ఆయనకైతే నెత్తి పలిగిపోయింది. ఇప్పుడు ఉస్మాన్ హాస్పిటల్కి పోయిండు. ఒకటి చేయి తగిలింది, ఒకటి చేయి ఇరిగిపోయింది, ఒకటి కాలు. ఇగో ఇక్కడ రామరెడ్డి అని చెప్పేసి ఆయన కూడా దెబ్బ తగిలింది. కార్లకు రాళ్లతోటి, గుడ్లతోటి, కట్టెలతోటి ఇష్టం వచ్చినట్టు. మామూలు కాదు. వాళ్ళు 1000-2000 మంది ఉన్నారు, పైనే ఉన్నారు. ఇష్టమైన దాడులు చేస్తారు. ఈ దాడులను ఖండిస్తున్నాం మేము. పోలీసులు ఏం చేస్తారు ఇది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆపాలి కదా. వాళ్ళు ఆపకుండా ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఇది పోలీసుల బాధ్యత. కావాలని చేసిర్రు, ఇదంతా చేసిర్రు. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. పాపం ఎవరు సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళైతే ఉరికి లోపలికి ఉరికిరు. ఎవడు ఆపేటోడు దిక్కులేడు. అంత ఇబ్బంది అయింది ఇది. సో ఇది కుట్రపూరితంగా చేసినటువంటి దాడులు ఇవి. వీటిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తున్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్లో కూడా ఒకసారి చూడొచ్చు. మొత్తం పూర్తిగా గేట్ల దగ్గర రాళ్లు విసిరేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే వైపున రాళ్లు అలాగే ఇటుక పిల్లలతో పాటు కోడిగుడ్లను విసిరి దాడికి ప్రయత్నించారు. అయితే ఇక్కడ చేసినటువంటి దాడులకు పూనుకున్న వారు కూడా అసలు నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలా కనిపించట్లేదు. రౌడీ మూకలాగా వచ్చి దౌర్జన్యంగా ఇటువంటి దాడులు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్ చూడొచ్చు. ఇటు బీజేపీ ప్రధాన కార్యాలయం మెయిన్ గేట్ ఇది. మెయిన్ గేట్ మొత్తం కూడా ఆ కోడిగుడ్ల దాడులతో ఒకసారిగా విధ్వంసకరంగా మార్చినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో వీటికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు స్పందించడం జరిగింది. ఇది